హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచిక్స్. పుష్ప సినిమా ఈ పాటికే చాలా మంది చూసేసుంటారు. నేను కూడా చూశాను. చూస్తున్నప్పుడు నేను కొన్ని థింగ్స్ అబ్జర్వ్ చేశా. అవన్నీ కలిపి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని ఆన్ లో పెట్టేసుకోండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేసేయండి. డీటెయిలింగ్ నెంబర్ 1. జపాన్ సీన్లో పుష్ప ఎంట్రీకి ముందు ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ మీద ఈ లెటర్స్ చూడండి, అప్సైడ్ డౌన్ లో ఉంటాయి. దానికి రీజన్ చెప్తా చూడండి. కరెక్ట్ గా పుష్ప ఎంట్రీకి జస్ట్ కొన్ని సెకండ్స్ ముందు ఆ కంటైనర్ ఓవర్లోడ్ అయి కింద పడిపోతుంది. అలా పడినప్పుడు ఆ కంటైనర్ మీద ఉన్న లెటర్స్ పక్కనే ఉన్న వాటర్ లో రిఫ్లెక్ట్ అయ్యి పుష్ప అని కరెక్ట్ గా కనిపిస్తుంది. ఇది ఒక రకంగా అయిన ఎలివేషన్ సీన్ గా ఇలా పెట్టారు సుకుమార్ గారు. డీటెయిలింగ్ నెంబర్ 2. తర్వాత సీన్లో పుష్ప ఎంట్రీ అయిపోయాక ఆ జపాన్ వాడు అతను ఎవరో కనుక్కోమని తన దగ్గరున్న చీఫ్కి చెప్తాడు. అదే కమెడియన్ సత్యకి. అప్పుడు సత్య కూడా సేమ్ పుష్ప స్లాంగ్లోనే మాట్లాడతాడెందుకు? సత్య కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్కి చెందినవాడా? అలా ఏ మూవీలో ఎస్టాబ్లిష్ చేయలేదు కదా, మరి అదే స్లాంగ్లో ఎందుకు మాట్లాడాలి? డీటెయిలింగ్ నెంబర్ 3. జపాన్కి వుడ్ వచ్చింది కానీ తిరుపతికి దుడ్డు రాలేదు అని పుష్ప అన్నప్పుడు నాకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది. పుష్ప పార్ట్ 1 మూవీలో గోవిందప్ప అన్నట్టుగా మొత్తం పోగొట్టుకొని ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడికే వచ్చి పడ్డాడా? ఆ సీన్కి ఇది పే ఆఫా ఏమో. మళ్ళీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. డీటెయిలింగ్ నెంబర్ 4. అదే ఫైట్లో ఒక సాంగ్ పాడతాడు పుష్ప. ఆ సాంగ్ ఎక్కడైనా విన్నారా మీరు? मेरा झूठा है जापानी ये पतलों इंग्लिस्तानी सर पे लाल टोपी रोसी फिर भी दिल है హిందుస్థానీ. ఒకవేళ వింటే ఎక్కడ విన్నారో కామెంట్ చేయండి. యాక్చువల్ గా ఆ సాంగ్ పవన్ కళ్యాణ్ ఖుషీలో పాడతాడు. मेरा जूता है जापानी ये पतलू इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी కట్ చేస్తే మ్యారేజ్ సీన్ దగ్గర పెళ్లి కూతురు ఫాదర్ పుష్ప 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 అని అంటాడు. నెక్స్ట్ వచ్చే పుష్ప సాంగ్ కి ఇదొక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ లాగా. పుష్ప రీ ఎంట్రీ సీన్ దగ్గర కార్లో వచ్చినప్పుడు కార్ వెనకాల హ్యాండ్ సింబల్ చూడండి. ఇది సార్ నా బ్రాండ్ అంటాడు కదా. ఈ సింబల్ ఆల్మోస్ట్ పుష్ప వేసే అన్ని షర్ట్స్ వెనకాల కూడా ఉంటుంది. పుష్ప ఇంట్లో స్టెప్స్ కి లెఫ్ట్ అండ్ రైట్ లో చూడండి పుష్ప శ్రీవల్లి మ్యారేజ్ ఫొటోస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ సీన్ లో చూస్తే ఆ ప్లేస్ లో ఉండాల్సిన ఫొటోస్ అక్కడ ఉండవు. ఎందుకంటే అదే సీన్లో శ్రీవల్లి అండ్ ఇంకొక పర్సన్ కొన్ని ఫొటోస్ క్లీన్ చేస్తూ ఉంటారు. మేబీ ఆ ఫొటోస్ అందులో ఉండొచ్చు. పుష్ప సీఎంని కలవడానికి వచ్చినప్పుడు సీఎం గెస్ట్ హౌస్ బయట ఉన్న రిపోర్టర్స్ హ్యాండ్స్లో మైక్లో అబ్జర్వ్ చేస్తే సిటీ కేబుల్ మైక్స్ 2 ఉంటాయి, మిగతా అన్నీ ఒక్కటే ఉంటాయి. జనరల్గా ఒక ఛానల్ నుండి ఒక రిపోర్టర్ మాత్రమే ఉంటారు. అందుకే ఇక్కడ ఆ లోగో డిజైన్ కూడా వేరువేరుగా ఉండడం గమనించొచ్చు. కానీ ఛానల్ నేమ్ మాత్రం సేమ్ ఉంచేశారు. పుష్ప సీఎంని కలిసాక బయట హాల్లో జరిగే సీన్ చూస్తే నాకు బిజినెస్ మ్యాన్ మూవీనే గుర్తొచ్చింది. అందులో ఢిల్లీ పిఎంని మార్చేస్తే ఇందులో పుష్ప సీఎంని మార్చేశాడు. అందులో 35,000 కోట్లు ఇస్తే ఇందులో 500 కోట్లు ఇస్తా అంటాడు. ఇలా ఈ 2 మూవీస్లో ఈ 2 సీన్స్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. ఎర్రచందనం శ్రీలంక వెళ్లకుండా పట్టుకుందామని రామేశ్వరం శ్రీపోర్ట్కి వెళ్లిన షికావత్ కుబ్రాజ్తో చార్లీ కాంటాక్ట్లోకి వచ్చారా అని అడుగుతాడు. అసలు చార్లీ ఎవరు అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా? ఆ పర్సన్ కోసం స్పెసిఫిక్గా ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ నా అసంప్షన్ ప్రకారం కొంచెం బ్యాక్కి వెళ్ళి చూస్తే ఫ్లైట్లో జక్కారెడ్డిని ఫాలో అవుతున్న ఈ క్యాప్ పెట్టుకున్న పర్సన్ అని అనిపిస్తోంది. ఈ ఫ్రేమ్లో చూడండి, పుష్ప ఫ్యామిలీ మ్యారేజ్లో బాంబ్ ట్రిగర్ నొక్కే పర్సన్ ఎవరు అనేది సస్పెన్స్గా వదిలేశారు. కానీ ఆ హ్యాండ్ చూడండి, కాలిపోయింది. సో ఖచ్చితంగా ఆ పర్సన్ షికావతే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడిగితే నా దగ్గర నో ఆన్సర్. మూవీ రిలీజ్ అయ్యాక ట్విట్టర్లో ఒక వీడియో కూడా లీక్ అయింది. కాలిపోతున్న గొడవంలోకి కొంతమంది పర్సన్స్ వచ్చి షికావత్ని కాపాడతారు. అది లీక్డ్ వీడియో కాబట్టి నేను ఇక్కడ ప్లే చేయట్లేదు. ఇది గైస్, మరి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని డీటెయిలింగ్స్. ఇందులో మీకు నచ్చిన డీటెయిలింగ్ ఏంటో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని ఆన్లో పెట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.